మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మాలకుల బాంధవుల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో నవంబర్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. కాకా వెంకటస్వామి నిత్యం మాలల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు క్రమంగా రిజర్వేషన్లు తొలగించే విధంగా ఉందన్నారు. మాదిగలకు మాలలు ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నారు ఎమ్మెల్యే నాగరాజు. అసలు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేవలము ఎట్లా రిజర్వేషన్స్ మొత్తము దేశవ్యాప్తంగా తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్ ఉన్నదన్నమాట. ఈ ఉపకులాలను ఎంకరేజ్ చేయాలి అని చెప్పి జడ్జిమెంట్ ఉంది. కానీ దాని ద్వారా యాక్చువల్లీ చూస్తే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ. మీకు అందరూ తెలుసు, 2 రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 3rd రిజర్వేషన్ రావద్దని చెప్పి ఈ జడ్జిమెంట్ లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మాలమాది గాని విషయం కాదు, ఇక్కడ రిజర్వేషన్స్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ ద్వారా మళ్ళా నెక్స్ట్ స్టెప్ రిజర్వేషన్స్ ఎట్లా తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. రివ్యూ పిటిషన్ కూడా అందరం కలిసి రివ్యూ పిటిషన్ చేయాలి, మీరు మళ్ళీ ఈ అంశం పైన చర్చ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మనం రివ్యూ పిటిషన్ పెట్టడం జరిగింది. ఇది మేము ఎమ్మెల్యేస్ అందరం కూడా ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పినాం, మాలలకు అన్యాయం చెయ్యొద్దు అని చెప్పడం జరిగింది. ఇదే మనం చెప్తున్నాము. ఎక్కడ పోయినా కానీ ఎక్కడ కూడా ఈ మాదిగా మాల అని చెప్పి చర్చ చేసి ఎస్సీస్కి ఏదైతే వాళ్ళకు రైట్స్ చెందాలో సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో కులాల వారీగా పాపులేషన్ వారీగా చేయాలని చెప్పి వారు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో అలాగే రిజర్వేషన్ కూడా చూసుకుంటే మనది 15% నుంచి 20% వరకు రిజర్వేషన్ రావాలి. మరి దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. మాల సంఘాలన్నీ, మాల కుటుంబాలన్నీ, మాల విద్యావేత్తలందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఎందుకు అడుగుతలేరు అని అంటే మీ అందరం కూడా ఒక టీమ్గా పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. ఏ చేసినా కూడా సెన్సెస్ చట్టం ఏది ఇచ్చిందో, సుప్రీంకోర్టు ఏది గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా చేయండి. ఈ ఫలాలను అందరికీ పంచండి. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఇప్పటి వరకు రాజ్యాధికారానికి రాలేదో, ఎవరికైతే ఈ యొక్క మన దేవుడైన అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు ఎవరికి చేరలేదో వారికి చేరే విధంగా చేయండి అని ఇచ్చినాం తప్ప ఎవరికి కూడా ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చినాక మాలలకే న్యాయం చేయమని వారిని అడగలేదు. మాల కుటుంబాలకు, మాల జాతికి అన్యాయం జరగద్దనే ఉద్దేశంగా మేము ముందుకు వచ్చినాం తప్ప మాదిగలకు అన్యాయం చేయమని రాలే. దయచేసి మా మాట వినండి అయ్యా. మా మాల జాతిలో ఎంతమంది ఉన్నారో మళ్ళా గణన చేయండి. మా సబ్ క్యాస్ట్ కూడా ఉన్నాయి, నేతకాన్ని ఉంది, వివిధ కులాలు ఉన్నాయి, వారిని కూడా కలుపుకొని కౌంట్ చేయండి. 2011లో జరిగిన సెన్సెస్ కానివ్వండి, అంతకుముందు తర్వాత జరిగిన సెన్సెస్లో ఈ సబ్ క్యాస్ట్ని కలపలేదు. కాబట్టి ఒక్కసారి వినండి అని మేము రిక్వెస్ట్ చేసిన తప్ప ఈ బీజేపీ చేసే కుట్రలు మనోవాదాన్ని తీసుకొని వచ్చి, మనస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చే దిశగా పోతున్నారు. కాబట్టి మీరు అవేర్ కాండి, మేల్కోండి అని చెప్తున్నాం తప్ప మేము మాదిగలకు ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు.